హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసా అండ్ కృష్ణ. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్లోని వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మా అత్తయ్య గారి ఊర్లో సాయిబాబా టెంపుల్ చూడడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకున్నాను కానీ కుదరలేదు. ప్రతి థర్స్డే ఆఫీస్ క్లయింట్ కాల్ ఉండడం వల్ల థర్స్డే కుదరదు. అండ్ అదర్ డేస్ వెళ్దాము అనుకుంటే ఏదో ఒక వర్క్ వల్ల వెళ్ళలేదు. సో ఫైనల్లీ గురు పౌర్ణమి రోజు కుదిరింది. నార్మల్ డేస్లో కాకపోయినా కనీసం మెయిన్ డేస్లో అయినా గుడికి వెళ్ళాలి అని నాలాగా అనుకునే వాళ్ళు చాలామంది గుడికి వచ్చారు. లిటరల్లీ 45 minutes ఆఫ్ క్యూ టైం తర్వాత మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. అసలు ఒక్కసారి లోపలికి వెళ్ళాక సాయిబాబాని చూశాక ఇంతసేపు లైన్లో నించున్నాం. స్ట్రెయిన్ అంతా అసలు కనిపించలేదు. లోపలికి రాగానే సాయిబాబా చాంటింగ్స్ వింటూ సాయిబాబాని చూస్తూ ఉంటే ఇట్ వాజ్ ఎ గ్రేట్ డివోషనల్ అండ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. అండ్ టెంపుల్ సేవక్స్ మీరు చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ముసలి వాళ్ళని కన్సిడర్ చేస్తూ చిన్న పిల్లలున్న వాళ్ళని కన్సిడర్ చేస్తూ వాళ్ళకి సపరేట్ లైన్ మెయింటైన్ చేసి సాయిబాబా దర్శనం మంచిగా అయ్యేలాగా అరేంజ్మెంట్స్ చేశారు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే దేవుడి దర్శనం అయ్యాక మనం అందరం పక్కకి వెళ్ళి ఒక 2 minutes అలా కూర్చొని వెళ్ళాలనుకుంటాం. కానీ ముసలి వాళ్ళు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూర్చోలేరు. సో అలాంటి వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళందరికీ అక్కడక్కడ స్టూల్స్ అరేంజ్ చేశారు. సో వాళ్ళు కూడా అలా కూర్చొని కొంచెం సేపు దేవుడి దగ్గర టైం స్పెండ్ చేసి వెళ్తారు అని. లిటరల్లీ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ స్టూల్స్ చూసాక. యూ గైస్ లిటరల్లీ స్టోల్ మై హార్ట్. ఇలాగే అన్ని టెంపుల్స్లోనూ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటే మెయిన్ డేస్లో ముసలి వాళ్ళు కానీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కానీ టెంపుల్స్కి రావడానికి ఆలోచించరు. ఈ అబ్బాయి చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో. పిల్లలందరూ చాలా క్యూట్గా ఉంటారు కదా. మా హస్బెండ్ అయితే ఈ అబ్బాయిని పిలుస్తున్నాడు కానీ రావట్లేదు. అందుకు నేను ఏమైనా దొంగలాగా అనిపిస్తున్నానేమో అందుకే రావట్లేదు అని అంటున్నాడు. వాళ్ళ అక్క చూడండి ఎంత బాగా కేర్ చేస్తున్నారో. ఇక్కడ దర్శనం చేసుకొని మేమైతే భోజనంలో పెడుతుంటే వెళ్ళాం. ఫస్ట్ మేమైతే ఆలోచించాం ఎక్కువ లైన్ ఉంటుందేమో ఫుడ్ దగ్గర, తిందామా వద్దా అని. కానీ ట్రస్ట్ మీ 4 counters పెట్టారండి ఫుడ్ కోసమే. అసలు ఎక్కడా లైన్లో వెయిట్ చేయాల్సిన పని లేకుండా ఫాస్ట్గా మూవ్మెంట్ ఉందన్నమాట. సో నాకైతే ఈసారి టెంపుల్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఫుడ్ కూడా చాలా బాగుంది. పులిహోర అయితే నాకు భలే నచ్చింది. మా ఊర్లో కొత్తగా ఇస్కాన్ టెంపుల్ కట్టారంటే చూద్దామని వెళ్ళాం. అసలు కృష్ణుడి చాంటింగ్స్ వింటుంటే నేను చెప్పడం కాదు, ఆడియో అటాచ్ చేస్తాను, మీరే వినండి. అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.